తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ ఎలా సాధించాలి, ఎలాంటి ఆప్షనల్ తీసుకుంటే సివిల్స్ సాధించవచ్చు, ఇంటర్ డిగ్రీతో పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ముందుగా చెప్పండి, సివిల్స్ పరీక్ష విధానం అసలు ఎలా ఉంటుంది? సివిల్స్ పరీక్షా విధానం అనేది దేశంలోనే అత్యుత్తమమైనటువంటి ఎగ్జామినేషన్ సిస్టమ్. ఇది ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటటువంటి ఎగ్జామ్. సో కాబట్టి దీని స్టాండర్డ్స్ కూడా ఆల్మోస్ట్ 1854లో సెట్ చేసినటువంటి స్టాండర్డ్స్. మెకాలే కమిటీ సూచనల ఆధారంగా 1854 నుంచి ఉన్నటువంటి ఎగ్జామినేషన్ విధానం ఇది. సో ఈ విధానంలో మీకు మొత్తం 3 స్థాయిల్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని ఉంటాయి. సో ఈ 3 అంచెలలో అభ్యర్థిని పరీక్షించి ఒక అభ్యర్థికి ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి ఈ ఎగ్జామినేషన్ విధానం ఉంటుంది. సో దీంట్లో మనకి ప్రధానంగా ప్రిలిమ్స్లోనేమో జనరల్ స్టడీసు, సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే పరీక్షలు ఉంటాయి. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ తరహా విధానం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది దీంట్లో. సో దీంట్లో ఎవరైతే పాస్ అవుతారో, పాస్ అయిన వాళ్ళని మెయిన్స్కి అలౌ చేయడం జరుగుతుంది. అంటే 1:12 రేషియోలో మెయిన్స్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఒక 1000 పోస్టులు ఉంటే 12,000 మందిని సెలెక్ట్ చేస్తారు. సో మెయిన్స్ పూర్తిగా డిస్క్రిప్టివ్లో ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ దీంట్లో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఆ 9 పేపర్లలో 2 పేపర్లు ఏమో లాంగ్వేజ్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఒకటి, తర్వాత ఒక జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఒకటి, ఇంకోటి ఇండియన్ లాంగ్వేజ్ పేపర్ ఒకటి. సో ఈ 2 కూడా క్వాలిఫైయింగ్ పేపర్స్. అండ్ తర్వాత ఒక జనరల్ ఎస్సే ఉంటుంది. అండ్ 4 జనరల్ స్టడీస్ పేపర్లు ఉంటాయి. ఒక 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. అంటే ఒకే ఆప్షనల్ 2 పేపర్లు ఉంటాయి. సో 7 పేపర్లలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని పర్సనాలిటీ టెస్ట్కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో పర్సనాలిటీ టెస్ట్ 275 మార్క్స్కి ఉంటుంది. యూపీఎస్సీ ఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా ఉంటుంది కంప్లీట్గా. అండ్ అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలని, అలాగే కరెంట్ అఫైర్స్ మీద ఉన్నటువంటి ఆసక్తిని పరిశీలించి తద్వారా అభ్యర్థిలో ఒక సమస్యని పరిష్కరించేటటువంటి సామర్థ్యం ఎంతవరకు ఉందో టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా 3 స్థాయిల్లో ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని క్రియేట్ చేశారనమాట. సార్, కనీసం ఎన్ని రోజులు ప్లాన్ చేసుకుంటే సివిల్స్ సాధించవచ్చు అంటారు? సో ఈ సివిల్ సర్వీస్ ప్రణాళిక అనేది కనీసం ఒక 2 సంవత్సరాల పాటు ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ మొత్తం సైకిల్ 1.5 ఇయర్ ఉంటుంది. సో ఈ 1.5 ఇయర్లో అంటే ఎవ్రీ ఇయర్ యూజువల్గా మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఒక 1 మంత్ పాటు అప్లికేషన్ చేసుకోవడానికి, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో అంటే అరౌండ్ మే చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెప్టెంబర్లో చివరి వారంలో ఆర్ 3rd వీక్లో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్, మే ఆర్ మార్చ్, ఏప్రిల్ నెలల్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. అండ్ తర్వాత ఫైనల్గా మళ్ళీ రిజల్ట్స్ ప్రిలిమినరీ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఒక 1 వీక్ ముందు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం 1.5 ఇయర్ సైకిల్ ఎగ్జామినేషన్ కాబట్టి స్టూడెంట్స్ కనీసం ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేసుకోవాలి. అంటే మీరు 2024లో ఎగ్జామ్ రాయాలన్నా, 2023లో ఎగ్జామ్ రాయాలన్నా మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకుంటే బెటర్. సో కాబట్టి ఒక కనీసం 1.5 ఇయర్ పాటు 450 రోజుల పాటు ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ట్రెండ్ ఏంటంటే స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ నుంచి కూడా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారు. సో దీనివల్ల యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం మనకి సివిల్స్లో ప్రవేశించడానికి ఉన్నటువంటి యావరేజ్ ఏజ్ 27. అంటే డిగ్రీ అయిపోయాక ఒక 3-4 ఏళ్ళు పడుతుంది. అండ్ కొన్ని సందర్భాల్లో 5 ఇయర్స్ కూడా పట్టవచ్చు. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్ సర్వీస్లో ప్రవేశించాలనుకునే వాళ్ళకి 4-5 ఇయర్స్ గ్యాప్ అయితే వస్తుంటుంది. కాబట్టి స్టూడెంట్ ఇంటర్మీడియట్ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టినా ఆర్ డిగ్రీ నుంచే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టినా కానీ తొందరగా సివిల్ సర్వీస్ మొదటి ప్రయత్నంలోనే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్, అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయాలి, సివిల్స్ సాధించాలి అంటే అసలు ఏం చేయాలి? సో సివిల్స్ ఇందాక అనుకున్నట్టుగా మనం యూపీఎస్సీ రిపోర్ట్స్ ప్రకారం సివిల్స్ సాధించడానికి యూజువల్గా ఒక 4-5 సంవత్సరాలు అయితే పడుతుంది. అంటే మీనింగ్
యూపీఎస్సి రిపోర్ట్స్ ప్రకారం 27 సంవత్సరాలు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ. కాబట్టి ఆ నేపథ్యంలో స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వీస్ సాధించే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేస్తే మీకు 22 సంవత్సరాలకే 21వ సంవత్సరంలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి 22 సంవత్సరాలకే ఈ సివిల్ సర్వీసెస్లో ప్రవేశించడం జరిగితే అభ్యర్థికి ఆల్మోస్ట్ 38 సంవత్సరాల కెరియర్ ఉంటుంది. అంటే ఒక అసిస్టెంట్ కలెక్టర్గా కెరియర్ ప్రారంభించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మరి ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ ఎలా సాధించాలి అని అంటే దీనికి 2 రకాల పద్ధతులు. ఒకటేమో మనం ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వడానికి ముందు కనీసం ఒక 2-3 సంవత్సరాల ప్రిపరేషన్ పెట్టుకోవడం. రెండో పద్ధతి ఏంటంటే ఇంటర్మీడియట్ నుంచి ఒక 5 years పాటు మనకు టైం ఉంటుంది కాబట్టి 10th అయిపోగానే ఇంటర్ ప్లస్ సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ తీసుకోవడం. లేకపోతే డిగ్రీ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవడం. అంటే 3 సంవత్సరాల సమయం ప్రతి అభ్యర్థికి ఉంటుంది కాబట్టి ఈ డిగ్రీ నుంచి ప్రారంభించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ అలాగే డిగ్రీ అయిపోయిన వాళ్ళు అయితే ఏం చేయాలి అంటే ప్రిపరేషన్ మనం అటెంప్ట్ ఇవ్వడానికి కనీసం ఒక 2 లేకపోతే 3 సంవత్సరాల ముందు నుంచి మన ప్రిపరేషన్ మొదలు పెట్టుకోవాలి. సో ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి ఈ టైం లిమిట్స్ని ఫాలో అవుతూ ఎప్పుడైతే మనం అపీర్ అవ్వడం జరుగుతుందో ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే ఐఏఎస్ సాధించవచ్చు అంటారు? సో మన సివిల్ సర్వీస్ ప్రణాళిక ఎలా ఉండాలంటే స్టూడెంట్ ఒక కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ పెట్టుకోవాలి. కాంప్రహెన్సివ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మన ప్రిపరేషన్లో భాగంగా ఫస్ట్ మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే బేసిక్స్ నుండి మొదలు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం 2022 జూన్ నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టామనుకుందాం. సో జూన్ నుంచి మొదలుపెట్టినప్పుడు జూన్ జూలై ఈ 2 నెలల పాటు పూర్తిగా ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్సీఆర్టీ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, అలాగే సోషియాలజీ, జాగ్రఫీ ఇటువంటి పుస్తకాలు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జూన్ జూలైలో కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల పాటు పాలిటీ, గవర్నెన్స్, ఎకానమీ, తర్వాత ఎథిక్స్ అండ్ హిస్టరీ ఈ 4 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవి కొంత ఇంటర్ కంపాటబిలిటీ ఉండేటటువంటి సబ్జెక్ట్స్. ఆ తర్వాత 3 నెలలు అంటే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో ఒక ఎకానమీ, జాగ్రఫీ, తర్వాత ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇటువంటి సబ్జెక్టులు కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత 2 నెలల్లో మిగిలిన సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోవాలి. సో ఆ లోపల మనకి మే వస్తుంది. మేలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిగిలిన 100 రోజులు ఉంటాయి పర్ఫెక్ట్గా. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ 100 రోజుల పాటు పర్ఫెక్ట్గా స్టూడెంట్ మెయిన్స్ రివిజన్ మీదనే ఫోకస్ చేయాలి. ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే రిటర్న్ ఎగ్జామినేషన్లో మనం పాస్ అయిపోతాం. ఇంకా తర్వాత ఆల్మోస్ట్ 6 months పాటు మనకి పర్సనాలిటీ టెస్ట్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెప్టెంబర్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పర్సనాలిటీ టెస్ట్కి మళ్ళీ మార్చ్ వరకు ఎటువంటి ఆటంకం ఉండదు. కనుక ఆ పర్సనాలిటీ టెస్ట్కి కావాల్సినటువంటి అంశాలు డిఏఎఫ్ ఆధారంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే డిఏఎఫ్ అంటే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్. సో ఈ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అంటే దాంట్లో మనకు సంబంధించినటువంటి సమాచారాన్ని యూపీఎస్సీకి ఇవ్వడం జరుగుతుంది. సో మన బయోడేటా అది, మనం ఎక్కడ చదివాం, ఎలా చదివాం, ఏ కాలేజీలో చదివాం, ఎన్ని మార్కులు వచ్చినాయి, మన పేరెంట్స్ ఏంటి, మన పేరెంట్స్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్ ఏంటి, తర్వాత మనకి ఉన్న హాబీస్ ఏంటి, ఎలాంటి ఆటలు ఆడుతుంటాం, అలాగే మనం లీడర్షిప్ పొజిషన్స్ ఏమైనా కలిగి ఉంటే ఆ లీడర్షిప్ పొజిషన్స్కి సంబంధించినటువంటి సమాచారం, అండ్ అలాగే మనం ఏదైనా జాబ్ చేస్తుంటే అభ్యర్థి కనుక బీటెక్ లేకపోతే డిగ్రీ కంప్లీట్ అయిపోయాక ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబ్కి సంబంధించినటువంటి వివరాలు, వీటికి సంబంధించి సాధ్యమైనన్ని మ్యాక్సిమం క్వశ్చన్స్ రూపొందించుకొని దాని ప్రకారంగా ఈ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే బెటర్. సార్ యూపీఎస్సీ పరీక్ష రాస్తే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? యూపీఎస్సీలో మనకి ఆల్మోస్ట్ 19 సర్వీసెస్ ఉన్నాయండి. ఒకటి అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది అంటే ఈ మొత్తం సర్వీసుల్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆల్ ఇండియా సర్వీసులు, 2 సెంట్రల్ సర్వీసులు. ఈ ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించి 2 ఉంటాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఒకటి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి. అండ్ ఈ 2 కాకుండా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఆల్ ఇండియా సర్వీస్ ఉంది. దానికి ప్రిలిమినరీ ఎగ్జామ్ కంబైన్డ్ అయినా సరే మనకి మెయిన్ ఎగ్జామ్ మళ్ళీ సెపరేట్గా ఉంటుంది. ఈ కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్తో భాగంగా ఉండదు.
సో ఇది ఈ ఈ రెండు ఆల్ ఇండియా సర్వీసులు కాకుండా ఇంకొక 17 వరకు సెంట్రల్ సర్వీసులు ఉన్నాయి. ఈ సెంట్రల్ సర్వీసెస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే ఇండియన్ పోస్టల్ సర్వీస్ అండ్ అలాగే యూనియన్ టెరిటరీ పోలీస్ సర్వీసెస్, ఇట్లా ఒక 17 రకాల సెంట్రల్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అంటే ఒక కామన్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే స్టూడెంట్కి 19 రకాల ఉద్యోగాలు సంబంధించినటువంటి సర్వీసులు అలాట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ సర్వీసులు కాకుండా కొన్ని ఈవెన్ క్యాడర్లు అని కూడా ఉంటాయి. క్యాడర్స్ అంటే మీకు ఏ రాష్ట్రానికి అలాట్ అయ్యేటటువంటి ఆసక్తి ఉంది అనే దాన్ని బట్టి మీకు ఏపీ స్టేటా, లేకపోతే తెలంగాణ స్టేటా, లేకపోతే ఒక తమిళనాడు స్టేటా, ఈ క్యాడర్లు కూడా అలాట్ చేస్తుంటారు ఆల్ ఇండియా సర్వీసులకి సంబంధించింది. సో ఈ సర్వీసులు అయితే మొత్తం 19 రకాల సర్వీసులు ఉంటాయి. వాటిలో దేనికైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో 21st సెంచరీలో అసలు ఏ కోర్సులో ఆఫర్ చేస్తూ ఉన్నారు? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 2003లో ఎస్టాబ్లిష్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అయింది. ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ ఏంటి అంటే, ఒకటి డిగ్రీ, బీటెక్ లాంటి సర్వీస్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇస్తాం. ఈ సివిల్ సర్వీస్ యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ పేరుతోటి ఒక 1.5 ఇయర్ పాటు ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యూపీఎస్సీ ఫౌండేషన్, జనరల్ స్టడీస్ ఫౌండేషన్ కోర్స్తో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఇస్తుంటాం. అండ్ అంతేకాకుండా ప్రత్యేకంగా ప్రిలిమినరీ టెస్ట్ సిరీసు, అలాగే మెయిన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీసులు అండ్ మెంటర్షిప్ గైడెన్స్, ఇటువంటివి కూడా ఉంటుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ 2017లో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ప్రారంభించడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో భాగంగా ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అంటే డిగ్రీతో పాటు ఆస్పిరెంట్ సివిల్ సర్వీస్ కోర్స్ కూడా నేర్చుకునేటటువంటి అవకాశం. అండ్ అంతేకాకుండా ఏపీపీఎస్సీ, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సర్వీసెస్ కూడా కోచింగ్ ఆఫర్ చేస్తున్నాం అన్నమాట. సార్, ఐఏఎస్ సాధించడానికి ఎలాంటి ఆప్షనల్స్ తీసుకోవాలి? సో ఐఏఎస్ సాధించడానికి ఆప్షనల్ అనేది చాలా కీలకమైనటువంటి ఒక విభాగం. మెయిన్స్లో ఆప్షనల్ వస్తుంది. యాక్చువల్గా 2011 వరకు ప్రిలిమ్స్లో కూడా ఆప్షనల్ ఉండేది ఆబ్జెక్టివ్ తరహాలో. అండ్ 2011 నుంచి ఓన్లీ మెయిన్స్కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. సో ఈ ఆప్షనల్ సబ్జెక్టులు సెలెక్షన్ చేసుకోవడానికి 2 రకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ప్రతి అభ్యర్థి ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది మన సక్సెస్లో కీలకమైన పాత్ర నిర్వహిస్తుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మొత్తం మార్కుల్లో 1750 మార్కుల్లో 500 మార్కులు ఓన్లీ ఆప్షనల్కి సంబంధించినవి. ఒక ఆప్షనల్ తీసుకోవాలి. ప్రతి ఆప్షనల్కి 2 పేపర్లు ఉంటాయి. సో ఈ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి డొమైన్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, 2 పాపులర్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం. డొమైన్ సబ్జెక్ట్ అంటే మనం గ్రాడ్యుయేషన్లో ఏదైతే సబ్జెక్ట్ చదివామో ఆ సబ్జెక్ట్నే ఆప్షనల్గా పెట్టుకోవడం. అండ్ తర్వాత రెండోది పాపులర్ సబ్జెక్ట్. పాపులర్ సబ్జెక్ట్ అంటే దేశంలో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షనల్స్. సో యూజువల్గా డొమైన్ సబ్జెక్టు అనే దానికి వచ్చేటప్పటికి చాలామంది అభ్యర్థులు, 60% నుంచి 70% మంది అభ్యర్థులు సివిల్స్ రాసే వాళ్ళలో బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి డొమైన్ సబ్జెక్ట్ అనేటప్పటికీ ఏ ఇంజనీరింగ్ సబ్జెక్టే ఉంటుంది. కానీ దాని నుంచి వచ్చేటటువంటి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. మీరు యూపీఎస్సీ రిపోర్ట్స్ చూస్తే మనకి ఆ విషయం అర్థమైపోతుంటుంది. అంటే సివిల్ ఇంజనీరింగ్, లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇలాంటి సబ్జెక్టులు పెట్టుకుంటే దాని నుంచి వచ్చే సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండే అభ్యర్థులు కూడా ఆప్షనల్ సెలెక్షన్లో డొమైన్ సబ్జెక్ట్నే పాపులర్ సబ్జెక్ట్నే తీసుకుంటుంటారు. సో ఈ పాపులర్ సబ్జెక్టులు కొన్ని ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ వరకు ఉన్నాయి. అంటే ఉదాహరణకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, జాగ్రఫీ, ఇలాంటి సబ్జెక్టులు పాపులర్ సబ్జెక్టులు అన్నమాట. సో 21st సెంచరీలో ఈ సబ్జెక్టులు ఆఫర్ చేయడానికి ఉన్నటువంటి ప్రముఖ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. ఉదాహరణకి సోషియాలజీ టీచ్ చేయడానికి ప్రొఫెసర్ గణేష్ సార్ ఉన్నారు, చింతా గణేష్ సార్ ఉన్నారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నారు. గతంలో ఆయన సోషియాలజీ డిపార్ట్మెంట్కి హెడ్. తర్వాత జాగ్రఫీ బోధించడానికి సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ రమేష్ గారు ఉన్నారు. పొలిటికల్ సైన్స్ కోసం రోహిత్ సార్ ఉన్నారు. తెలుగు లిటరేచర్ కోసం డాక్టర్ భవానీ శంకర్ ఉన్నారు. ఆంథ్రోపాలజీ కోసం డాక్టర్ వివేక్ సార్ ఉన్నారు. అండ్ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేను టేక్ చేస్తాను. సో కాబట్టి ఈ ఆప్షనల్స్లో ఏవైతే ఈ 6 కూడా దేశంలో అత్యంత సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి ఆప్షనల్స్. ఎక్కువ మంది అభ్యర్థులు
సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షనల్స్ ఇవన్నీ. అరౌండ్ 80% ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఇన్ ద కంట్రీ ఈ 6 ఆప్షన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంటారు. సార్, ఐఏఎస్ బ్రిడ్జ్ కోర్స్ గురించి ఒక్కసారి వివరంగా చెప్తారా? ఎస్, ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో మే 29th, 30th అండ్ 31st 3 రోజుల పాటు ప్రతిరోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు, అంటే రోజుకి 6 గంటలు చెప్పిన, అంటే 10 to 1 ఒక సెషన్ ఉంటుంది అండ్ 2 to 5 సెకండ్ సెషన్ ఉంటుంది. ప్రతిరోజు ఈ 6 గంటల పాటు సివిల్ సర్వీస్ మీద మౌలిక అవగాహన కల్పించేటటువంటి కార్యక్రమమే ఈ బ్రిడ్జ్ కోర్స్. సో ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఒక ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ లాంటిది. ఎవరైతే ఆస్పిరెంట్స్ మనకి డిగ్రీ కంప్లీట్ అయి ఉంటారు, లేకపోతే 10th కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లోకి ప్రవేశించే వాళ్ళు ఉంటారు, ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీలోకి ప్రవేశించే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఈ బ్రిడ్జ్ కోర్సు అటెండ్ అవ్వడానికి అర్హత ఉన్నవాళ్ళు. అంటే ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, లేకపోతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ నుంచి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు, అదర్వైజ్ బీటెక్ లేకపోతే ఇతర డిగ్రీలు కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ లాంటివి కానీ ఇతరత్ర కోర్సెస్ కంప్లీట్ చేసి డైరెక్ట్గా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. వీళ్ళందరికీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఉద్దేశం ఉంటుంది కానీ, బట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి పుస్తకాలు చదవాలి, అండ్ సివిల్ సర్వీస్ కెరియర్ని ఎంపిక చేసుకుంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ ఎలాంటి పుస్తకాలు చదివితే సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు, సక్సెస్ సాధించవచ్చు అనేటటువంటి అంశాలని వరుసగా 3 రోజులు మొత్తం ప్రతిరోజు 6 గంటల పాటు మొత్తం 18 గంటల పాటు అవగాహన కార్యక్రమం ఉంటుందన్నమాట. సో ఈ 3 రోజుల బ్రిడ్జ్ కోర్సులో భాగంగా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, రీసెంట్గా 21st సెంచరీ నుంచి క్లియర్ చేసినటువంటి ఐఏఎస్ సాధించినటువంటి ఆఫీసర్లు, వీళ్లతోటే ఒక అవగాహన కార్యక్రమం పెట్టించడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి శ్రీ ఏకే ఖాన్ ఐపీఎస్ సార్ మనకి ఒక గెస్ట్ లెక్చర్ ఇస్తారు ఈ 3 రోజుల బ్రిడ్జ్ కోర్సులో భాగంగా. అండ్ అదేవిధంగా బీపీ ఆచార్య గారు, సో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తెలంగాణ గవర్నమెంట్లో కానీ ఆయన ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పదవులు నిర్వహించారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన కూడా స్టూడెంట్స్ తోటి బ్రిడ్జ్ కోర్స్కి వచ్చినటువంటి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. అండ్ అంతేకాకుండా 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ గత స్టూడెంట్ అయినటువంటి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించినటువంటి గోపాలకృష్ణ రోణికి కూడా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి అంతేకాకుండా మనకి ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి స్థాపకులు అయినటువంటి గంపా నాగేశ్వరరావు గారు కూడా ఈ 3 రోజుల బ్రిడ్జ్ కోర్సులో పాల్గొని అభ్యర్థులకి ఏ విధంగా సక్సెస్ సాధించాలి అనేటటువంటి మోటివేషన్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. సో మొత్తం ఒక సింటిలేటింగ్ వర్క్షాప్స్ అనేవి మొత్తం 3 రోజుల పాటు ఉంటాయి. అండ్ అలాగే డాక్టర్ వివేక్ ఎవరైతే మనకి ఆల్రెడీ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన గత స్టూడెంట్ ప్రస్తుతం డిఫెన్స్ సర్వీస్లో ఉన్నారు, అండ్ ఆయన కూడా స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతారు. అండ్ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గణేష్ సార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంటే 3 రోజుల పాటు అభ్యర్థులు దేశంలోనే అత్యుత్తమమైనటువంటి అధికారులు అండ్ అకాడమిషియన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఈ 3 రోజుల బ్రిడ్జ్ కోర్స్ ద్వారా. సో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అంటే ఏంటి? సో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని 2017లో మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అంటే ఇంటర్తో పాటు సివిల్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వడం, అంటే ఇంటర్లో ఒక 2 years, డిగ్రీలో ఒక 3 years కలిపి మొత్తం 5 years ఉంటుంది. అండ్ అలాగే డిగ్రీతో పాటు సివిల్ సర్వీస్ ఫౌండేషన్ వేయడం, ఈ 2 రకాల అంశాలని కలిపి చెప్పడం అనమాట. అంటే దీంట్లో వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ కరిక్యులర్ యాక్టివిటీస్, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ ద రెసిడెన్షియల్ క్యాంపస్. అంటే కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏంటి అంటే, ఒక అభ్యర్థి ఒక ఇంటర్మీడియట్ చదివేటటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి సిలబస్ చేర్పిస్తాం. దాంతోపాటు సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించిన అంశాలు చదువుతాం. అదే డిగ్రీ స్టూడెంట్ అయితే BA సంబంధించినటువంటి, అంటే BA ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ ఇలాంటి సబ్జెక్ట్స్తో BA ఆఫర్ చేస్తున్నాం. సో BA స్టూడెంట్స్కి ఈ BAకి సంబంధించినటువంటి యూనివర్సిటీ అకాడమిక్ సబ్జెక్ట్స్తో పాటు
సివిల్ సర్వీస్ మెయిన్స్కి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇది కరికులర్ యాక్టివిటీస్. ఈ కరికులర్ యాక్టివిటీస్ కాకుండా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఈ కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా ఏదైతే అభ్యర్థి సివిల్ సర్వీస్ ఫౌండేషన్లో భాగంగా చదవడం జరిగిందో ఆ చదివిన దాన్ని ప్రాక్టికల్గా అప్లికేషన్ చేసేటటువంటి ఎక్స్పెరిమెంటల్ విధానం అనమాట. సో ఇందులో కొన్ని ప్రాజెక్టులు చేస్తాం, స్టూడెంట్స్ తోటి కొన్ని ప్రాజెక్టులు చేయించడం. సో ఎలాంటి ప్రాజెక్టులు చేయించడం జరుగుతుందంటే, ఉదాహరణకి ఒక మోడల్ ఐడియల్ విలేజ్ తయారు చేయమని చెప్పడం, అంటే దానికి సంబంధించి ఒక మాక్ విలేజ్ పంచాయతీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మాక్ అసెంబ్లీ నిర్వహించడం, మాక్ పార్లమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మాక్ యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీస్, అంటే ఇప్పుడు సపోజ్ యునైటెడ్ నేషన్లో జరిగేటటువంటి కార్యకలాపాల గురించి క్లాస్ రూమ్లో బోధించడం జరుగుతుంది. బోధించిన తర్వాత యాక్చువల్గా యునైటెడ్ నేషన్స్లో జనరల్ అసెంబ్లీలో ఏ విధంగా అయితే చర్చలు జరుగుతాయో ఆ చర్చలు స్టూడెంట్స్కి ఎనాక్ట్ చేసి చూపించడం జరుగుతుంది. అలాగే మాక్ ఎలక్షన్స్ నిర్వహిస్తాం, అంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అయితే పార్లమెంటు ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహిస్తుందో అవి ప్రాక్టికల్గా ఎనాక్ట్ చేసి చూపించడం. అంటే ఇది ఒక రకమైనటువంటి రోల్ ప్లే అనమాట. సో ఈ రోల్ ప్లేకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి కరికులర్ యాక్టివిటీస్గా చెప్తాం. ఈ కరికులర్ యాక్టివిటీసే కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో భాగంగా ఫిజికల్ ఎక్సర్సైజెస్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవి కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే హెల్తీ మైండ్ ఇన్ ఏ హెల్తీ బాడీ అనేటటువంటిది అవసరం, ప్రతి అభ్యర్థికి ప్రతి విద్యార్థికి అవసరం. సో ఆ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల యొక్క ఫిజికల్ ఎక్సర్సైజెస్ అనే దానికి మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉంటామో సైకలాజికల్గా కూడా యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఏదైతే చదువుతామో దాన్ని సులభంగా గ్రహించగలుగుతాం. కాబట్టి ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ని ఏర్పాటు చేసి శంషాబాద్లో ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్గా ఉంటుంది. సో ఒకే క్యాంపస్లో, అంటే ఒకే బిల్డింగ్లో పైన, అంటే ఒక 3rd ఫ్లోర్లో అట్లా హాస్టల్ ఉంటుంది, 1st ఫ్లోర్లో మీకు క్లాస్ రూమ్స్ ఉంటాయి, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే స్టడీ హాలు అండ్ లైబ్రరీ ఉంటాయి. అలా బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా 2 బిల్డింగుల్లో ఈ మొత్తం ఏర్పాట్లు ఉంటాయన్నమాట. ఇది ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీస్కి సంబంధించినటువంటి అంశం. సార్, 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ సాధించిన విజయాలేంటి? 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ ప్రధానంగా మనకి ఉన్నటువంటి విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ ఏంటంటే క్రాక్ ఐఏఎస్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్. సో మొట్టమొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించమని చెప్పి మన లక్ష్యం, అంటే 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ యొక్క లక్ష్యం. సో ఈ లక్ష్యాన్ని అనుగుణంగానే ప్రతి సంవత్సరం 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి కనీసం ఒకరు తొలి ప్రయత్నంలో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 21st సెంచరీ టాప్ 100లో ఉన్నటువంటి ర్యాంకుల్లో సపోజ్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్ ఉంది గోపాలకృష్ణ రోణింగ్కి. సో అట్లా ఆల్ ఇండియా 3rd ర్యాంకు, ఆల్ ఇండియా 13th ర్యాంకు, 48th ర్యాంకు అండ్ ఆల్ ఇండియా 80th ర్యాంకు. సో ఇటువంటి ర్యాంకులు సాధించి దేశవ్యాప్తంగా అండ్ మోర్ పర్టికులర్లీ ఏపీ అండ్ తెలంగాణలో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి విద్యార్థులు కలెక్టర్ పొజిషన్స్లోను, ప్రాజెక్ట్ డైరెక్టర్ పొజిషన్స్లోను, ఎస్పీ పొజిషన్లోను, అలాగే కొంతమంది సెక్రటరీ పొజిషన్స్లోను, ఇట్లా దేశవ్యాప్తంగానే కాకుండా ఈవెన్ ఏపీ తెలంగాణలో మరీ పర్టికులర్గా అనేక మంది స్టూడెంట్స్, 21st సెంచరీ స్టూడెంట్స్ సుమారుగా ఒక 2000 మంది కేవలం ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ఏ కాకుండా సెంట్రల్ సర్వీసులకు సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు కానీ మొత్తం 2000 మంది 21st సెంచరీ నుంచి ఇప్పటిదాకా ప్రొడ్యూస్ అయ్యారు. సార్, సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఎలాంటి లక్షణాలు కావాలి? సో యూజువల్గా మనకి సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా క్వాలిఫికేషన్స్ గురించి చాలామంది అడుగుతుంటారు. క్వాలిఫికేషన్స్తో పాటు క్వాలిటీస్ కూడా అవసరం, కొన్ని ప్రత్యేకమైనటువంటి క్వాలిటీస్. క్వాలిఫికేషన్స్ అంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 45% మార్క్స్ ఈజ్ అడిక్వేట్. అంటే ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఆర్ ఎంబీబీఎస్, ఎల్ఎల్బి, ఏ గ్రాడ్యుయేషన్ ఉన్నా సరే యూజీసీ రికగ్నైజ్ చేసింది అయితే సరిపోతుంది. అండ్ ఆ క్వాలిఫికేషన్ తోటి అభ్యర్థులు ఎగ్జామ్కి అపియర్ కావచ్చు. అయితే మరి ఈ అపియర్ అవ్వాలి అంటే ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే అర్హతలే కాకుండా లక్షణాలు కూడా కొన్ని అవసరం. సో చాలామంది మనం ఎవ్రీ ఇయర్ సివిల్ సర్వీస్ ర్యాంకులు ప్రకటించినప్పుడు ఆ ర్యాంకర్కి
అదృష్టం కొద్దీ ఆ ర్యాంక్ వచ్చింది అని అంటుంటారు. బట్ ఏ ర్యాంకర్ కూడా అదృష్టం కొద్దీ ర్యాంక్ రాదు. ఒక ర్యాంకర్కి ర్యాంక్ వచ్చింది అంటే, అది కూడా ఆల్ ఇండియా సర్వీస్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ వచ్చింది అంటే అతను ఎంతో ప్లానింగ్ చేసుకుని ఉంటాడు, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటాడు, ఎంతో స్మార్ట్ వర్క్ చేసి ఉంటాడు, విపరీతమైనటువంటి హోంవర్క్ చేసి ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరైతే ఉంటాయో, అండ్ అలాగే కొంత ఓపిక కూడా అవసరం ఈ ఎగ్జామ్ రాయడానికి. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, తర్వాత ఈ హోంవర్క్, తర్వాత నిరంతరం కృషి చేసేటటువంటి ఒక లక్షణం. సో ఈ లక్షణాలన్నిటి ఉన్నటువంటి వ్యక్తులు ఈ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.